ఆ రోజున వైవి సుబ్బారెడ్డిని తిట్టుకోని వాళ్ళు లేరు వైసీపీ వాళ్ళు. ఎందుకని అసలు అతని మాట ఏది చెల్లుబాటు అయ్యేది కదా, అంతా ఈవోల మాటే చెల్లుబాటు అయ్యేది. అసలు అదే కదా వచ్చింది వైసీపీ వాళ్ళ గొడవ, అంతా అధికారుల పెత్తనం నడిచింది, రాజకీయ పార్టీల పెత్తనం. ఇప్పుడు చూడండి ఎమ్మెల్యేల పెత్తనం నడుస్తుంది, అప్పుడు ఎమ్మెల్యేల పెత్తనం నడిచిందా? వాలంటీర్లు, సచివాలయాలు, అధికారులు. అదే సందర్భంలో పైన అంతే. కానీ అక్కడ బోర్డు చైర్మన్ది తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటాడు. ఇక్కడ మాత్రం చంద్రబాబుకి సంబంధం ఉండదు, పార్టీకి సంబంధం ఉండదు. మనం కన్విన్స్ చేయాలంటే ఎలా అయినా చేయొచ్చు, ఎదురుగుండా కనబడుతున్నటువంటి సత్యాలను డైవర్ట్ ఎట్లయినా చేయొచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే పాపం వీళ్ళు ఎక్కడ ఇరుక్కున్నారంటే, ఇక్కడ ఆంధ్ర సిట్ అయితే కనుక జగన్ కూడా కేసు పెట్టేసేది గ్యారంటీగా. కాకపోతే ఆ వెంకన్నే స్పందించాడు అనుకుంటా, దాన్ని సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేలా చేశాడు. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తే నోళ్ళు మూసుకోండి అది అని చెప్పాడు. చెబితే వీళ్ళు మూసుకుంటున్నారా? అదే కదా, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న నోరు మూసుకోండిరా అంటే నోళ్లు తెరిచి మరింత రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా అందులో ఉంది అని తేలితే ఒకెత్తు, లేదు అని తేల్చిన తర్వాత కూడా ఉంది అని మీరు నమ్మండి, నమ్మకపోతే సిట్టు కూడా వేస్టే, సిట్టు చేసేదంతా తప్పే. పోనా సిట్ ఎవరి ఆధ్వర్యంలో ఉంది? సిబిఐ. సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో ఉంది? కేంద్ర